వ్యవస్థీకృత నేరాలు భిక్షాటనలకు పాల్పడుతున్న వేలాది మంది పాకిస్తానీలపై సౌదీ అరేబియా, యుఏఈ కొరడా జులిపిస్తున్నాయి. ఇటీవల 56,000 మంది పాక్ పౌరులను సౌదీ అరేబియా దేశం నుంచి తరిమేసినట్లు పాక్ చట్టసభకు పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎఫ్ఐఏ తెలిపింది. వర్క్, పర్యాటక, ఉమ్రా వీసాలపై వెళ్లిన వారు ఇలా యాచన, ఇతర వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సౌదీ 24,000 మంది, దుబాయ్ 6,000, అజర్బైజాన్ 2,500 మంది పాక్ పౌరులను బహిష్కరించిందని పేర్కొంది. ఇలాంటి వారిని ఇతర దేశాలకు వెళ్లకుండా ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో ఉంచినట్లు ఎఫ్ఐఏ ఇమిగ్రేషన్ బోర్డర్స్ డైరెక్టర్ జనరల్ రిఫత్ ముఖ్తార్ అన్నారు. 2025లోనే విమానాలు ఎక్కి సిద్ధంగా ఉన్న ఇలాంటి 66,154 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కువైట్, బహ్రెయిన్, ఇతర పశ్చిమాసియా సహా కాంబోడియా, మయన్మార్ వంటి దేశాల్లో ఎక్కడ చూసినా పాక్ బిచ్చగాళ్లు ఉంటున్నారు. 2024లో ఆ దేశాలతో అరెస్టు చేసిన యాచకుల్లో 90% మంది పాకిస్తానీలే అని పాక్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి జీషన్ ఖంజాదా అన్నారు.